ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి భీమేశ్వర్ కాలనీలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనధికారికంగా మందుకొడి సామాగ్రి తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవి పేలడం వల్లనే ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలాన్ని విజయవాడ పశ్చిమ డివిజన్ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ పరిశీలన చేశారు. పేలుడుకు గల కారణాలు అన్వేషిస్తున్నారు. ఈరోజు సుమారు రాత్రి 7:30 గంటల సమయంలో ఇక్కడ జూపూడి శివారు భీమేశ్వర కాలనీలో అవినాశ ఇంట్లో వెల్డింగ్ చేస్తున్నారు. ఇంటి చుట్టూరు కోతులు ఎక్కువ వస్తున్నాయని అవి రాకుండా ఉన్నారు. మెస్ పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో మెయిన్ గేట్ దగ్గర వెల్డింగ్ చేసే సత్తంలో బ్లాస్ట్ అయింది. దానివల్ల వెల్డింగ్ చేస్తున్న గోపి, మహేష్ అని ఇద్దరు బాగా గాయపడ్డారు. గోపి కొద్దిగా క్రిటికల్గా ఉంది, మహేష్ సేవ్ అవుతాడు. ఇది ఏ విధంగా జరిగింది అనేది ఫస్ట్ ప్రైమరీగా చెప్పని వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో బ్లాస్ట్ అయింది చెప్తున్నారు. మేము దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. క్లూస్ టీమ్ వచ్చింది, ఎఫ్ఎస్ఎల్ని కూడా రప్పిస్తున్నాం. దీని మీద దర్యాప్తులో దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. స్థానికులు మందుకొండ సామాన్ తయారు చేస్తామని చెప్పి ఆరోపణ చేస్తున్నాం సార్. అదే అన్ని కోణాలు వెరిఫై చేస్తున్నాం. అంతవరకు అయితే మాకు దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా మాకు లభ్యం కాలేదు. క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఉంటే దానికి ఎవరు బాధ్యత దాని ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. దీపావళి పండుగ దగ్గరలో ఉంది కదా, ఏమైనా అక్రమంగా స్టార్ట్ చేశారా? ప్రస్తుతం అయితే మాకు దానికి సంబంధించిన ఆధారాలు ఏం దొరకలేదు. దాని క్లూస్ టీమ్ వస్తుంది, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.